వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మీ మహేష్. షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మన వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ పైన కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సెమిస్టర్ 4 మేజర్ మైనర్ బిఎస్సి ఆనర్స్లో ఏదైతే భాగంగా యూనిట్ 1 అయితే మనం స్టార్ట్ చేసేసాం కదా, దానికి సంబంధించి నెక్స్ట్ పార్ట్ అయితే మనం చూడబోతున్నాం. ఇక్కడైతే మనకి స్క్రీన్ పైన చాలా క్లియర్గా కనిపిస్తుంది. హియర్ వి గో విత్ మనం ఈ పర్టికులర్ క్లాస్లో ద నెక్స్ట్ పార్ట్ అయితే చూడబోతున్నాము. చాలా మంచి కాన్సెప్ట్ తో ప్రీవియస్ గా చూసారా, మనం ఫార్ములాస్ డిస్కస్ చేసాం, ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఎంత డిఫికల్ట్ గా ఉందో ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ ని మనం ఎంత ఈజీగా సాల్వ్ చేస్తున్నామో చూడండి. విత్ డిజిటల్ క్లాస్ రూమ్స్ మీకు పిక్చర్ పర్ఫెక్ట్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అఫ్ కోర్స్ కంటెంట్ ఎలాగో బాగుంటది, చాలా ఏళ్ళుగా చూస్తున్నారు. కంటెంట్ తో పాటు క్వాలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ది బెస్ట్ క్లాసెస్ అయితే మనం ఇస్తున్నాము. ఈ 4th సెమిస్టర్ కదా, అన్ని సెమిస్టర్స్ మ్యాథ్స్ రిమైనింగ్ అన్ని కూడా ఇంపార్టెంట్ లిస్టులు, స్టార్ క్వశ్చన్లు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్లీజ్ డు నాట్ ఫర్గెట్. మరి మీరు చేయాల్సిందా ఏదైనా ఉందనంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మేము కూడా మీరు సబ్స్క్రైబ్ చేశారని చెప్పేసి ఇంక మరిన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ముందరగా ఉంటామన్నమాట. ఆల్ రైట్. సో ఈ రోజు ఈ పర్టికులర్ క్లాస్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్ గా క్లాస్ లోకి అయితే వెళ్ళిపోదాం. మేజర్ లో భాగంగా 2025 నుంచి మనకి ఏదైతే వచ్చిందో, సో బిఎస్సి ఆనర్స్ అని మనం చెప్తా వస్తున్నాము. సో బిఎస్సి ఆనర్స్ 4th సెమిస్టర్, పర్టికులర్ గా 4th సెమిస్టర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటటువంటి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ యూనిట్ నెంబర్ 1 లో మనం కానీ చూస్తున్నాము. క్లాస్ నెంబర్ 3 లో అయితే ఉన్నాము. సార్ ప్రీవియస్ గా మనము ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ కి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాప్లేస్ ఫార్ములాస్, ఇన్వర్స్ లాప్లేస్ ఫార్ములాస్, క్లాస్ నెంబర్ 1, క్లాస్ నెంబర్ 2 డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాము. ఎవరైతే ఇంకా చూడలేదో డైరెక్ట్ గా వెళ్ళి మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడొచ్చు అందరూ కూడాను. క్లాస్ నెంబర్ 1, 2 అక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తాయి. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే బేసిక్ అంతా కూడా మనకు అక్కడ మనం క్లియర్ గా చెప్పున్నాము. సో ఖచ్చితంగా అక్కడ చూడండి, అవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇక్కడైతే మనకి టాపిక్ లోకి వచ్చేస్తే క్వశ్చన్ కూడా మనకి ఎప్పటికే కనిపిస్తుంది. సాల్వ్ d+2 హోల్ స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 4e to the power -2t. y ఆఫ్ 0 వాల్యూ ఎంతమ్మా? -1 ఇచ్చాడు. అండ్ y డాష్ ఆఫ్ 0 వాల్యూ ఎంతమ్మా? ఇలా ప్రతిసారి కూడా y ఆఫ్ 0 అని, y డాష్ ఆఫ్ 0 అని ఇస్తా ఉంటాడు. ఒకవేళ అది ఇవ్వలేని సిచ్యువేషన్ లో వేరే వాల్యూస్ ఇస్తా ఉంటాడు. అదే మోడల్స్ అన్ని అందులోనే ఉంటాయి. ఆ రెండు వాల్యూ ప్రీవియస్ గా చూడండి, 2 0 0 తీసుకున్నాం ఒక పర్టికులర్ క్లాస్ లో. సమ చాలా ఈజీగా వచ్చింది. ఇప్పుడు -1 4 అని చెప్పేసి 2 వాల్యూస్ ఇచ్చాడు. వేరే 0 0 ఇవ్వలేదు, వేరే వాల్యూస్ ఇచ్చాడు. ఈవెన్ దో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్ గా లైక్ క్వశ్చన్ లో కానీ వెళ్ళిపోయినట్లయితే సింపుల్ గా ఇక్కడ చూసుకోండి, చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడు కూడా స్టార్టింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకసారి తీసుకోండి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ వాట్ ఎవర్ ద గివెన్ ఈక్వేషన్ ఒకసారి తీసి, ఎందుకంటే దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని చెప్పి ఒకసారి ఆ పర్టికులర్ ఈక్వేషన్ నే మనం తీసుకోవాలా. ఏమిచ్చాడు సార్? d+2 హోల్ స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 4e to the power -2t. ఓకే సార్, ఈక్వేషన్ ఇచ్చాడు, చాలా బాగుంది, నోట్ చేసుకున్నాం. దీని నుంచి మనకి ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఫార్ములా అండ్ ప్రొసీజర్. బట్ ఒకసారి ఎప్పుడు చెప్తాను కదా నేను, యాజ్ యూజువల్ గా ప్రొసీజర్ అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటాము. మళ్ళీ ఒక్కసారి ప్రొసీజర్ సింపుల్ వేలో కానీ చెప్పుకున్నట్లయితే ఏముంటుంది సార్ అని అంటే, స్టెప్ నెంబర్ 1 లో టేక్ ల్యాప్లేస్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు కూడా రెండు వైపులా ల్యాప్లేస్ అనేది రెండు వైపులా తీసుకోవాలి. తీసుకున్నాక యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ y వాల్యూ. ఈ y వాల్యూ ఎందులో వస్తుంది సార్ అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో వస్తుంది. ఎందుకు సార్ టీలో వస్తుంది అంటే క్వశ్చన్ కూడా ఎందులో ఉందమ్మా? టీలో ఉంది కదా. క్వశ్చన్ కూడా ఎందులో ఉంది? టీలో ఉంది కదా. అందుకని చెప్పి టీలో వస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఈ పర్టికులర్ దాంట్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఎస్ ఇక్కడ మనకి అంతకన్నా ముందు d+2 హోల్ స్క్వేర్ ఉంది కదా,
కెన్ ఐ రైట్ a plus b whole square ఫార్ములా అంటే d square 2ab 2 square plus 2ab అంటే 2d into 2ab రాసేసాము. ఇంటూ y ఉంది కాబట్టి y రాసేసాం అండ్ 4e to the power minus 2t. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్? వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే అడగండి. ఎస్. మరి ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే d square 4d plus 2 square అంటే 4 into y is equals to 4e to the power minus 2t. ఇక్కడ వరకు సరిపోయిందా లేదా? ఎస్, చాలా బాగుంది. నౌ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ y డాష్ ఫార్మ్. d square into y అంటే y డబల్ డాష్ డెరివేటివ్ అంటాం కదా, అదే 4 into d into y అంటే y సింగిల్ డాష్. అలాగే 4 into y అంటే 4y, దానికి డెరివేటివ్ లేదు కదా. అండ్ 4e to the power minus 2t. 4e to the power minus 2t చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టెప్ నెంబర్ 1 ఏమన్నామమ్మా? టేకింగ్ లాప్లేస్ ఆన్ బోత్ సైడ్స్. టేకింగ్ లాప్లేస్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు లాప్లేస్ ఆఫ్ y డబల్ డాష్ ప్లస్ 4 కాన్స్టెంట్ కదమ్మా, ముందు రాసేస్తున్నాను. లాప్లేస్ ఆఫ్ y డాష్ 4 కాన్స్టెంట్, లాప్లేస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 4 కాన్స్టెంట్, లాప్లేస్ ఆఫ్ e to the power minus 2t. e to the power minus 2t. చాలా చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రీవియస్ క్లాస్లో కూడా 2 ఫార్ములాలు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు అవి యూజ్ అవుతున్నాయి. జాగ్రత్తగా చూడండి. ఎల్ ఆఫ్ వై డబల్ డాష్ అని అంటే ఏం చెప్పాము? వై డబల్ డాష్ అంటే ఓకే స్టార్ట్స్ విత్ పీ స్క్వేర్ వస్తుంది. అర్థమవుతుందా? మనకి కావాల్సింది తర్వాత వాడిచ్చింది. మనకి కావాల్సింది ఫస్ట్ రాసుకోవాలి. ఏం కావాలి మనకి? ఎల్ ఆఫ్ వై కావాలి. తర్వాత పీ స్క్వేర్ రాసావు కాబట్టి పీ. వాడిచ్చింది ఏమి ఇచ్చాడు సార్? వై ఆఫ్ 0 ఇచ్చాడు కదా, అందుకని వై ఆఫ్ 0 అంటే నీకు ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పేస్తున్నాను. మళ్ళీ మైనస్ఏ వస్తుంది. పీ స్క్వేర్ అయిపోయింది, పీ అయిపోయింది, పీ పవర్ 0 రాయక్కర్లేదు. ఓకేనా? వై డాష్ ఆఫ్ 0 అదే కదా ఇచ్చాడు. ఇక అలా మనం ఫస్ట్ వాడిచ్చింది, ఫస్ట్ పీ స్క్వేర్ ఎల్ ఆఫ్ వై అంటే మనకి కావాల్సింది ప్లస్ వాడిచ్చింది. అలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ 4 ఇంటూ వై డాష్ అన్నాడు కాబట్టి పీతో స్టార్ట్ అవుతుంది. మనకు కావాల్సింది ఎంత? ఎల్ ఆఫ్ వై. వాడిచ్చింది ఎంత? వాడిచ్చింది వై ఆఫ్ 0. వాడిచ్చింది వై. పీ వచ్చింది కాబట్టి మళ్ళీ పీ తర్వాత ఇంకేం రాదు. పీ స్క్వేర్ తర్వాత పీ వస్తుంది, పీ క్యూబ్ తర్వాత పీ స్క్వేర్ వస్తుంది, పీ స్క్వేర్ తర్వాత పీ క్యూబ్ వచ్చింది కూడా చెప్పాను కదా. సమ్ అలా మారుతూ ఉంటాయి. ఓకే, మొత్తానికి ఇది కూడా అప్లై చేస్తాం. అండ్ ఇంకా మనకి 4 ఇంటూ ఎల్ ఆఫ్ వై మిగిలింది. అండ్ ఆన్ ద ఆర్హెచ్ఎస్ 4 ఇంటూ ఈ టు ద పవర్ లాప్లేస్ ఆఫ్ ఈ టు ద పవర్ మైనస్ 2t. లాప్లేస్ అన్నాడు కాబట్టి ఫార్ములా అప్లై చేసేద్దాం. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తానన్న ఎల్ ఆఫ్ వై ముందు ఒక్కొక్కటి వాల్యూ అప్లై చేసేద్దాం. పీ స్క్వేర్ ఎల్ ఆఫ్ వై మైనస్ పీ. వాట్ ఈస్ వై ఆఫ్ 0 గివెన్ వాల్యూ? గివెన్ ఇన్ ద క్వశ్చన్ -1. గివెన్ క్వశ్చన్ లో -1 ఇచ్చాడు. అలాగే వై డాష్ ఆఫ్ 0 ఈజ్ గివెన్ 4. ఈ మైనస్ ఇది 4. అలాగే 4 ఇంటూ పీ ఇంటూ ఎల్ ఆఫ్ వై. అలాగే వై ఆఫ్ 0 మళ్ళీ వాల్యూ ఇచ్చాడు కదా ఇందాకే. వై ఆఫ్ 0 ఈజ్ -1 ప్లస్ 4 ఇంటూ ఎల్ ఆఫ్ వై is equals to 4 into Laplace of e to the power minus 2t. Is it clear or not my dear? అలా అర్థమైందా లేదా? చాలా చాలా సింపుల్గా ఆ వాల్యూస్ అప్లై చేయడం రావాలి. మరి ఇప్పుడు ఎల్ ఆఫ్ వై కామన్ తీస్తాను అనుకో. ఇక్కడ ఎంత ఉందిరా? ఫస్ట్ టర్మ్లో పీ స్క్వేర్, ఈ టర్మ్ అయిపోయింది. ఇంకా ఎల్ ఆఫ్ వై ఇక్కడ కామన్ తీసేస్తే 4p. ఇక్కడ ఎల్ ఆఫ్ వై కామన్ తీసేస్తే 4. 3 టర్మ్లు అయిపోయి. అలాగే ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పీ. క్లియర్ రైట్? అలాగే మైనస్ ఆఫ్ వై డాష్ ఆఫ్ 0 విచ్ ఈజ్ వాల్యూ ఎల్ ఆఫ్ వై డాష్ ఆఫ్ 0 విచ్ ఈజ్ 4 కదా, వై డాష్ కదమ్మా. సో ఎల్ ఆఫ్ వై డాష్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ ఆఫ్ వై డబల్ డాష్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అండ్ 4 ఇంటూ ఎల్ ఆఫ్ వై డాష్ అంటే 4 ఇంటూ ఎల్ ఆఫ్ వై డాష్ అంటే ఏం చెప్పాం? పీ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ వై ఆఫ్ 0. ఆల్ రైట్. సో మరి 4 ఇంటూ పీ ఇంటూ ఎల్ ఆఫ్ వై ఇక్కడ సరిపోయింది. అలాగే 4తో వై డాష్ ఆఫ్ 0 అంటే 4తో దీన్ని కూడా మల్టిప్లై చేయాలి కదా. ప్లస్ ఇంటూ మైనస్ -4 అండ్ వై ఆఫ్ 0 ఈజ్ -1. దట్ మీన్స్ నవ్ వీఆర్ గెటింగ్ దిస్ ఈజ్ యాజ్ +4 మైనస్ ఇంటూ మైనస్. +4 -4 విల్ గెట్స్ క్యాన్సిల్. ఇంకా
ఎల్ ఆఫ్ వై కామన్ తీస్తే పీ స్క్వేర్, ఇక్కడ ఎల్ ఆఫ్ వై కామన్ తీస్తే 4p, ఇక్కడ ఎల్ ఆఫ్ వై కామన్ తీస్తే 4, ఇంకా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పి, ఇంకేమైనా మిగిలాయా లేదు. 4 లాప్లేస్ ఆఫ్ e టు ద పవర్ -2t. అర్థమైందా? ఇక్కడ 4 తోని ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి, అందుకని ఇందాక మనకి క్యాన్సిల్ అవ్వలేదు. ఇప్పుడు క్లియర్ కట్. ఆల్ రైట్. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు అడగండి, ప్రాబ్లం లేదు, చెప్తాను. ఆల్ రైట్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటన్నా ఎల్ ఆఫ్ వై కావాలి. ఎల్ ఆఫ్ వై కావాలి అని అంటే ఫస్ట్ ఎల్ ఆఫ్ వై ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 4. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 ఇంటూ లాప్లేస్ ఆఫ్ e టు ద పవర్ -2t. e టు ద పవర్ లో మైనస్ వచ్చిందంటే ఏమొస్తుందని చెప్పాను, 1/p+2. 1/p+2 చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లస్ పి ఉంది కాబట్టి ప్లస్ పి అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, వీఆర్ గెటింగ్ -p. ప్లస్ పి అటువైపు వెళ్ళిపోతే -p. ఓవరాల్ గా మనకి ఏం మిగిలిందో చూడండి, ఎల్ ఆఫ్ వై పీ స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 4 లెఫ్ట్ సైడ్ మిగిలింది, ఇక్కడేమో 4/p+2 -p మిగిలింది. అండ్ ఫైనల్లీ వీ రిక్వైర్డ్ L of y which is the value p square plus 4p plus 4 అంటే ఏంటమ్మా p+2 హోల్ స్క్వేర్ కదా. అండ్ అలాగే ఇక్కడ మనకి 4/p+2 -p. దీన్ని కూడా కావాలంటే మనం సింప్లిఫై చేసేసుకుందాం, మళ్ళీ రాయడం ఎందుకు. డైరెక్ట్గా మనకి వాట్ ఈస్ ద ఎల్సిఎం, ఇక్కడ మనకి p+2, ఇక్కడ 4p ఇంటూ p -p స్క్వేర్, p ఇంటూ 2 ఇంటూ -p -2p. క్లియర్ మై డియర్? ఎస్. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎల్ ఆఫ్ వై p+2 హోల్ స్క్వేర్ ఇది అలానే ఉంటుంది, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏదైతే మనకి p+2 ఉందో వీ కెన్ కన్వర్ట్ దిస్ యాజ్ పై దాన్ని కూడా p+2 లోకి మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే మనకి ఆన్సర్ అనేది కాస్త ఈజీగా ఉంటుంది. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దిస్ మనం ఇక్కడ ఏదైతే ఈ లెఫ్ట్ టర్మ్ అలానే ఉంచేద్దాం. సో వాట్ ఎవర్ ద టర్మ్ వీ హ్యావ్ దీన్ని మనం కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇది కూడా అటు పంపించేస్తే సో ఫైనల్లీ వీ విల్ హ్యావ్ ద ఎల్ ఆఫ్ వై వాల్యూ ఏముందో చూద్దాం. ఇక్కడ ఓన్లీ ఐ రిక్వైర్డ్ ఎల్ ఆఫ్ వై కావాలనుకో 4 - p స్క్వేర్ -2p ఆల్రెడీ p+2 ఉంది, ఈ p+2 కూడా ఇటు తీసుకొచ్చా అనుకో p+2 హోల్ క్యూబ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. ఒక ఇంపార్టెంట్ స్టెప్ పడుతుంది ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. ఎల్ ఆఫ్ వై అంటే పార్షియల్ ఫ్రాక్షన్ అక్కర్లేదు అనమాట, ఎందుకంటే క్యూబ్ ఉంది కాబట్టి ఇట్ విల్ టేక్ డిఫికల్ట్ టాస్క్ అయిపోతుంది. నార్మల్గా ప్రీవియస్ సమ్లో స్క్వేర్ ఉంటే p+1 ఇంటూ p+1 హోల్ స్క్వేర్, క్యూబ్ ఉన్నా కూడా క్యూబ్ రాసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా క్యూబ్ ఉంటే సింపుల్గా ఇక్కడ p+2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా p+2 ఉండేలాగా మార్చుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. 4 అలాగే రాస్తాను అన్న. ఇఫ్ ఐ వాంట్ టు రైట్ దిస్ యాజ్ a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ p ఇంటూ 2 స్క్వేర్ ఇలా రాశాను అనుకోండి, ఇప్పుడు p మైనస్ ఇంటూ p స్క్వేర్ -p స్క్వేర్ సరిపోయింది. తర్వాత 2ab అంటే ఓవరాల్ ఎంత 2ab మొత్తం ఎంత వచ్చింది -4p వచ్చింది. మన దగ్గర ఎంత ఉంది, ఓన్లీ -2p ఉంది ఒకటి. అలాగే b వచ్చింది కాబట్టి b స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఇప్పుడు కొత్తగా ఇందులో ఏ టర్మ్స్ ఉన్నాయో చూడు, మైనస్ ఇంటూ p స్క్వేర్ -p స్క్వేర్ సరిపోయింది. -4p ఉంది కానీ మనకి ఎంత కావాలి, ఓన్లీ -2pనే కావాలి. 5 విల్ యాడ్ +2p సరిపోతుంది కదా. ఇక -4p + 2p -2p సరిపోయింది. అలాగే నెంబర్ కొత్తగా ఎంత యాడ్ చేసావు, -4 యాడ్ చేసావు కాబట్టి +4 యాడ్ చేయు, న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ గా సరిపోతుంది. p+2 లో కూడా వచ్చేస్తుంది. అదేంటి సార్ ఎలాగ వచ్చేస్తుంది అంటే చూడు, నెక్స్ట్ టైం కరెక్ట్ గా నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది అది, విచ్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ p+2 హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ 2 కామన్ తీసావు అనుకో p+2 అన్ని p+2 లోకి వచ్చాయా, అన్ని p+2 లోకి వచ్చాయా లేదా, చాలా జాగ్రత్తగా నీట్గా చేయాలి ఇలాంటి స్టెప్స్. అదే తప్పు చేస్తాం మనం, లాంగ్ ఆన్సర్ 10 మార్కులు పోతాయి, 10 మార్కులు పోతాయి. అంటే 5, 6 వస్తాయి. ఫుల్ మార్క్స్ రావాలంటే ఇలాంటి స్టెప్స్ కొద్దిగా జాగ్రత్తగా నీట్గా వేయాలి. మొత్తానికి మనకు కావాల్సింది ల్యాప్లేస్ కదా, ల్యాప్లేస్ వదిలేసి రిమైనింగ్ అన్ని కూడా అటువైపు పంపించేసుకుంటే ఫైనల్గా మనకి ఆన్సర్ అనేది సింపుల్ వేలో ఈజియర్ వేలో రావడం జరుగుతుంది. అంతకన్నా ముందు వాట్ ఎవర్ ద వై వాల్యూ కానీ మనం తీసుకున్నట్లయితే ఎల్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, లాప్లేస్ ఇన్వర్స్ ఆఫ్ 4 - p+2 హోల్ స్క్వేర్ +2 ఇంటూ p+2 అండ్ p+2 హోల్ క్యూబ్.
సో ఇది లాప్లేస్ ఇన్వర్స్. సో నౌ వాట్ వీ కెన్ రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే p+2 ఉంది, ఇక్కడ p+2 ఉంది, ఇక్కడ p+2 ఉంది. దట్ ఫర్ దట్ p+2 ఇఫ్ ఐ విల్ కన్వర్ట్ ఇంటూ p అంటే +2 ఉంది కాబట్టి వాట్ వీ కెన్ రైట్ e పవర్ మైనస్ రాసుకోవచ్చు కదా, అన్నిటికీ +2 ఉంది కాబట్టి -2 ఇంటూ t లో పెట్టాం. ఇంకా వాట్ వాజ్ ద లెఫ్ట్ ఓవర్ వాల్యూ అని అంటే లాప్లేస్ ఇన్వర్స్ లో మనకి మిగిలింది 4 - p+2 ఉంది కాబట్టి ఓన్లీ p రాసుకోవచ్చు. 2 ఇంటూ p+2 ప్లేస్ లో p+2 ప్లేస్ లో p. సో నౌ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ e to the power -2t Laplace inverse of 4/p cube minus p square by p cube plus 2p/p cube. ఎప్పుడైతే ఇలా వచ్చిందో సింపుల్ గా మనం సాల్వ్ చేసేయొచ్చా లేదా? e to the power -2t Laplace inverse of 4/p cube. ఇక్కడ 1/p వస్తుందా? 1/p అంటే 1, అలాగే ఒక p పోతే 2/p². ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందో చూడు, అంతే అయిపోయింది నా సమ్. చూసారా ఎంత సింపుల్ గా చేసాం, అయిపోలేదు. ఫైనల్ ఆన్సర్ కూడా రాయాలి. సో లాప్లేస్ ఇన్వర్స్ అప్లై చేసాం అనుకోండి, దిస్ 4 can be written as, can we write it as 2 into 2 factorial. p cube ని 2 + 1 రాయొచ్చు, ఎందుకంటే ఫార్ములాలోకి మారుస్తున్నాం. అలాగే 2 అలా వదిలేస్తే 1 factorial by p power 1 + 1. అదేంటి సార్ ఫ్యాక్టోరియల్స్ అవి రాశారండి? ఎస్ అండి, we have a formula that Laplace inverse of 1/p ఉంటే 1, ఎక్కడైనా 1/p ఉందా? ఉంది. అలాగే ఎప్పుడైనా n factorial by p power n + 1 ఉందనుకోండి, we can write it as n, t లో కూడా రాసుకోవచ్చు. we can write it as t power n. చాలా ఈజీగా e to the power -2t Laplace inverse of, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 ఇది అలా ఉంది, 2 factorial by p to the power 2 power n అంటే దట్ మీన్స్ t² అండ్ ఇక్కడ 1 అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ we have 2 అండ్ అలాగే 1 factorial by p power 1 + 1. దట్ మీన్స్ here we can say that n factorial అంటే 1 factorial by p to the power 1 t power 1 factorial. t power 1 factorial అంటే 1 కదా. సో ఫైనల్లీ వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ అంటే e to the power -2t 2t² plus 2t minus 1 is the general solution of the given differential equation అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇక్కడ క్లియర్ గా మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే సాల్వ్ అని చెప్పి ఎప్పుడైనా మనకి ఒక పర్టికులర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు d + 2 whole square into y is equals to 4e to the power -2t. y of 0 వాల్యూ ఎంతమ్మా? -1 అండ్ y dash of 0 వాల్యూ 4. రెండు వాల్యూస్ ఎప్పుడు కూడా వాడు మెన్షన్ చేస్తూ ఉంటాడు, y of 0 value and also y dash of 0 value. Now whatever the given question we should convert into y dash format లోకి మార్చుకోవాలి. అంటే d లో ఇచ్చే డిఫరెన్షియల్ ఆపరేటర్ ఫార్మాట్ లో ఇచ్చాడు, ఫర్ దట్ పర్టికులర్ క్వశ్చన్ we have to convert into y dash, y double dash వీటిలోకి మార్చేసేయాలా. ఓకే ఫైన్. ఎప్పుడైతే మార్చామో we have to consider Laplace on both sides. Laplace తీసుకున్నాక మనకి పార్షియల్ ఫ్రాక్షన్ వస్తాయి, పార్షియల్ ఫ్రాక్షన్ లేదా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అయితే సబ్స్టిట్యూషన్ కొద్దిగా జాగ్రత్తగా నీట్గా సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈక్వేషన్ అనేది ఎప్పుడు కూడా మనకి సింప్లెస్ట్ ఫార్ములానే ఇస్తాడు, మనం దాన్ని కాంప్లికేషన్ చేసుకొని సమ్ని మనం మిస్టేక్ చేసేస్తూ ఉంటాము. ఇక్కడ p²L అంటే L of y double dash అని ఎప్పుడైతే ఇచ్చాడో అంటే ఓ ఫార్ములాలోకి వచ్చిందో y double dash అని L of y double dash అని అంటే డబుల్ డాష్ కి ఫార్ములా ప్రీవియస్ క్లాస్ లో కూడా ఏం చెప్పాం, p² మనకి కావాల్సింది L of y, p² రాసావు కాబట్టి p, L of y అయిపోయింది కాబట్టి వాడు ఇచ్చినవి y of 0 తర్వాత y dash of 0 వాడు ఇచ్చినవి రాసాడు. ఇంకా p ఇక్కడ రాదు ఎందుకంటే p² p వచ్చింది కాబట్టి ఇంకా అలా. సో అలాగే రెండు ఫార్ములాలు ఇక్కడ చూడండి. ఇందాక మనం 4 ఇంటూ కదా, 4 ఇంటూ L y dash, 4 ఇంటూ L of y dash అంటే y dash అంటే ఒకటే కదా, అంటే ఒక p తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. p ఇంటూ L of y మైనస్ y of 0 అండ్ తర్వాత 4 ఇంటూ L of y, 4 ఇంటూ L of y ఇది రాసుకున్నాం. అలాగే కరెక్ట్గా ఫార్ములా ఎక్స్పాండ్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటే మనకి L of y వాల్యూ వచ్చింది. L of y నుంచి సబ్స్టిట్యూషన్ పర్ఫెక్ట్ స్క్వేర్ మార్చడం కూడా చాలా సింపుల్ వేలో చెప్పాను. అండ్ ఫైనల్గా చూస్తే ఫార్ములాలోకి మనకి సింపుల్ వేలో ఈజియర్ వేలో వచ్చేసింది అనమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనం ఎన్నైనా కూడా చేసేసేయచ్చు. ఆల్ రైట్, చూసారు కదా మరి ఇంత సింపుల్ గా ఈజియర్ వేలో బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము.
మీకు ప్రతిదీ కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ తోని సింపుల్ వేలో ఈజియర్ వేలో ఇస్తున్నాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చాలా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది యూనిట్ 1 అనే కాదు 2, 3, 4, 5 అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇనీషియల్ గా ఒక విషయం కూడా చెప్తాను అన్నాను మీకు, ఒకటి కాదు 3 విషయాలు చెప్తాను. మన ఛానల్ కి సంబంధించి అన్ని అప్డేట్స్, డిగ్రీ క్లాసెస్, డిప్లొమా, బీటెక్, పాలిటెక్నిక్, గవర్నమెంట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ షార్ట్ ఫార్మ్స్ 1 minute లో చెప్పే విషయాలని ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాము. ఇలాగా 20 minutes, 30 minutes, 40 minutes లాంగ్ వీడియో సెషన్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాము. కంప్లీట్ కోర్సెస్ అన్ని కూడా మన యాప్ లో పెడుతున్నాము. అఫీషియల్ గా షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్ లో పెడుతున్నాము. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద కంప్లీట్ కోర్స్ తీసుకుందాం అనుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా స్క్రీన్ పైన ఆల్రెడీ నెంబర్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఎవరైతే కోర్స్ తీసుకుందాము అండ్ ఫుల్ కోర్స్ కంప్లీట్ గా తీసుకుందాం అనుకునే వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్రైస్ లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. లోవెస్ట్ ప్రైస్, క్వాలిటీ అది చూసారు కదా ఆల్రెడీ, కంటెంట్ క్వాలిటీ ఎంత బాగుందో. సో చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం అంతా సింపుల్ వేలో ఈజియర్ వేలో ప్రొవైడ్ చేస్తున్నాం మనము. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ డైరెక్ట్ గా కాంటాక్ట్ అయిపోండి. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ ఉంటారు కదా, ఈ డిగ్రీ అనే కాకుండా రిమైనింగ్ ఎనీ కోర్స్ మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ముందు ఉంటుంది. సో కాస్త సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ నేను ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్.